Dear children, today I am going to do an interesting science activity. From this activity, we observe the directions of the light rays after reflection from the convex mirror. For this activity, the required materials are a foam sheet marked like this, and a mirror and a laser light. Observe carefully. I cut the foam sheet like an arc. For this arc, this is the center of curvature, and this is the principal focus, and this is the pole. And the line which is going through pole and center of curvature, this is called principal axis. And these two lines are parallel to the principal axis. Now, I place this mirror in this grooving like this. Observe carefully. So, when the reflecting surface is outward, this mirror acts as a convex mirror. For this mirror, this midpoint is pole, and this is principal focus, and this is center of curvature. Now we are observing the directions of three lines which are required to draw ray diagrams for this convex lens. First one is a ray which is parallel to the principal axis, and the second ray which is directed towards the principal focus, and third one is a ray directed in the direction of center of curvature. ఇక్కడ చూడండి, మనం మూడు లైన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. మనం ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైట్ రే ఒకటి, ఇంకా ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్ లో వెళ్తున్న లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది ఒకటి, థర్డ్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్ లో వెళ్తున్న లైన్. ఈ మూడు రేస్ కూడా మనం లేజర్ లైట్ తోటి వాటి యొక్క రిఫ్లెక్షన్ తర్వాత డైరెక్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఏ రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా కనుక ఒక రే కాన్వెక్స్ మిర్రర్ మీద పడితే దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది చూడండి. సో ద రే అపియర్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఎఫ్. ఈ లైన్ కనుక మనం వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటే అది ఎఫ్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా మనకి కనబడుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా కనుక కాన్వెక్స్ మిర్రర్ మీద ఒక లైట్ రే పడితే అది ఈ రకంగా డైవర్జ్ అవుతుంది. దీని కనుక మనం ఎక్స్టెండ్ చేసి చూసుకుంటే అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సెకండ్ వన్, ప్రిన్సిపల్ ఫోకస్ లో కనుక ఒక లైట్ రే వేస్తే అది ఎలా వెళ్తుంది అంటే, నేను ఈ లైట్ రేని ఇప్పుడు ఈ డైరెక్షన్ లో వేసాను అనుకోండి, అంటే ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్ లో వేస్తే అది ఏ డైరెక్షన్ వెళ్తుందో అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ దిస్ మిర్రర్. సో a ray which is directed towards principal focus will emerge parallel to the principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా మనకు బయటకు వచ్చేస్తుంది చూడండి. అండ్ థర్డ్ వన్, ఏ రే డైరెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్ లో కనుక నేను ఒక లైట్ రే వేస్తే దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్ లోనే కనుక మనం సి డైరెక్షన్ లోనే కనుక వేస్తే అది తిరిగి మళ్ళీ సేమ్ డైరెక్షన్ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్. అబ్జర్వ్ చేశారా? దీస్ త్రీ లైన్స్ ఆర్ రిక్వైర్డ్ to draw ray diagrams with convex mirror. Please subscribe my channel and like my video.